హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంక ఈరోజు శుక్రవారం అన్నమాట. ఇంకా పూజ అయ్యేటప్పటికి 9:30 అయిపోయింది. లేట్ అయిపోతూ ఉంటుంది. నేను అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ చేసుకోవాలి కదా. అదిగో అమ్మవారిని కూడా చూపించు, దర్శనం చేసుకుంటారు. మీరు కూడా చూడండి, అమ్మవారిని అది దర్శనం చేసుకోండి. మామూలుగా ఇంక ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటానండి. నేను లేట్ అయిపోయింది, ఈయన బయటికి వెళ్ళిపోతారు. నేనేమో ఇంకా పూజ అయ్యేటప్పటికి పాపం నా కోసం కూర్చున్నారు. బయట ఉన్నారా డాడీ? లేదు, ఉండమన్నాను. చూడు, వాళ్ళు కూర్చున్నారేమో. మరేరా కాదు, ఎదురుగుండా పెట్టుకుని లేరంట బెట్రా. నేనే ఉండమన్నాను, లేట్ అయిపోతుందని. ఇదిగోండి, ఈ కాటన్ చీర కూడా కట్టేసుకున్నాను. మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది. ఇంకా ఈ బ్లౌజ్, దీనికి వచ్చిన బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు. లేదంటే మెరూన్ కలర్లో కలంకారీ ఏదైనా తీసుకొని విడిగా ఓ బ్లౌజ్ కుట్టిస్తాను. ప్రస్తుతానికైతే ఇది మ్యాచ్ అయిపోయిందని ఇంక ఇది కట్టేశాను. చాలా లైట్ వెయిట్గా బాగుందండి. పలుచగా ఉన్నా కానీ సుఖంగా ఉంది. మన వంటగదిలో ఇప్పుడు వచ్చేది వేసవకాలమే కాబట్టి ఇలాంటి ఇంకో చీర తీసుకున్నదే మా వాళ్ళు తీసి పక్కన ఆడేసారు. వాళ్ళకి అర్థం కాక అనవసరంగా ఉంచేమని వస్తుంది. సేమ్ డిజైన్ అయిపోయింది కదా అని తీయమన్నాను. వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. హడావుడి అయిపోయింది రండి, షాపింగ్ కూడా తీసుకోవాలండి. అయితే ఇంకా పాలు అయితే పొంగొచ్చినాయండి, మరుగుతున్నాయి అన్నమాట. సిమ్లో పెట్టాను. మా వారు కూడా బయటకు వెళ్తారు. ఇంకా హడావుడి అయిపోయింది. శుక్రవారం కదా, ఈరోజు అయితేనే ఇల్లంతా క్లీనింగ్ ప్రాసెస్ అని, అంటే బంటి రోబోట్ క్లీనర్ అది క్లీనింగ్ చేసేస్తుందని, వ్యాక్యూమ్ క్లీనరు. అయితే ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, మనం చేసుకునే పనులు కూడా. ఇంకా టీ అయితే చక్ర గోల్డ్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారన్నమాట, సబ్స్క్రైబర్స్. వాళ్ళకి టీ పెట్టించాను, చాలా బాగుందండి టేస్ట్ అన్నారు. ఇందుకే ఏం వాడుతున్నారు టీ పడడం అంటే చెప్పానమాట. ట్రై చేయండి, గ్రీన్ కలర్లో ఉంటుంది చక్ర గోల్డ్ మాట. చక్ర గోల్డ్ మనకి గ్రీన్ కలర్లో బాక్స్ వస్తుంది. యాలక్కల్ ఫ్లేవర్ తోటి మంచి అరోమా ఉందన్నమాట, టేస్ట్ బాగుంది. ఇంకా రేపు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి 3వ వారం అన్నమాట. 7 వారాలు వెళ్తామని అనుకున్నాం కదా. చాలా నిదర్శనం, మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. ఎవరైనా మన వాళ్ళు వచ్చి ఉంటే కనుక దర్శనం చేసుకోండి. ఇటు సైడ్ వచ్చినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్ళండి, మంచి జరుగుతుంది అందరికీ. అయిపోయింది, వస్తున్నాను. ఒకేసారి అందరికి ఇచ్చేద్దామని ప్లేట్లో పట్టుకొచ్చేసాను. ఇలా ఇచ్చి తీసేసుకో, నీటిలో బా వీడియో. సరే రా. ఏరే డాడీ ఏం చేస్తున్నారు? ఓహో, పొద్దున్నే వర్క్ దగ్గర కూర్చున్నారా? మీరు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి కదా. మీరు ఇది తీసుకోండి, ఇదిగోరా తీసుకో. లేట్ అయిందా? లేట్ అయిపోయిందండి. కింద రెంట్ ఉన్నారు కదా, వర్ణియాలు దేవ్యాలు లక్ష్మి గారు, వాళ్ళ చిన్న పాపకి ఈవేళ అన్నప్రసాదం చేస్తున్నారు అన్నమాట. అన్నం ముట్టిస్తున్నారు ఇంటి దగ్గర. అంటే వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు అక్కడ చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళకి కుదరలేదు, పెళ్ళికి ఏదో వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడేనండి కింద నుంచి పైకి వచ్చాము. కింద చిన్నగా పాపకి అన్నం ముట్టిస్తున్నారు అన్నమాట. సింపుల్గానే లేండి, ఇంకెవరిని ఇంట్లోనే, మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు మేము అందరం వెళ్ళి అక్షంతలు వేసేసి వచ్చేసాము. ఇదిగోండి వాళ్ళు పంపారన్నమాట. మిక్చర్ అదిని పరవానం అది. ఏం పట్టుకుందంటే ముందు ఫస్ట్ డబ్బులు పట్టుకుందిరా. స్టార్టింగ్ తనకి తనవే పట్టుకుంది. 6వ నెల అయినా కానీ బాగానే పట్టుకుంది బేబీ. మళ్ళీనేమో పుస్తకాలు, తర్వాత ఏమో బంగారం, బాగానే పట్టుకుందిలేండి. ఇంకా వంట మొదలెట్టాలి. వాళ్ళది 11:20కి స్టార్ట్ అయింది ముహూర్తం అని. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంక ఇప్పుడు నేను వంట మొదలెడతాను అనమాట. ఇంకా పప్పు అనమకే వండేద్దామనండి. కాయ అప్పుడు తెచ్చింది, ఇప్పుడు వండుతున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేస్తాం అనుకోండి, త్వరగా అయిపోతుంది వంట అయితే. ఇంకా పప్పు అయితే కందిపప్పు సగం పెసరపప్పు వేసి వండుతాను. అయితే పరవన్నం టేస్ట్ చేద్దాం. మీకు ఒకటి చెప్తానండి, ఏంటంటే ఇది ఉంది కదా, మిక్చర్ ఉంది కదా, పరవన్నం చాలా బాగుంది. ఈ మిక్చర్ని మనం కారబొందిని కూర వండుకుంటాము, లేదా ఇలా మిక్చర్ మామూలుగా తింటాము. అయితే నేను ఇంకోటి చేస్తాను, నాకున్న అలవాటు ఎంతమందికి ఉంది. నేనేం చేస్తానంటే టీలోని వేసుకుని తింటాను అనమాట. ఇది మా నాన్నగారికి, మా చిన్నాన్నగారికి అందరికీ అలవాటు అన్నమాట. మాకు మా ఇంట్లోని టీలో అది అలా నాకే, మళ్ళీ మా తమ్ముడు కూడా తింటాడు అనుకుంటా. మా తమ్ముడికి కూడా ఇష్టమే. ఇలా కారబొంది టీలో వేసుకొని తింటాము. మీకు ఎవరికైనా తెలుసా, ఇలాగ ఎవరైనా తింటారా? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. పరవన్నం అయితే బాగుంది, నేను పరవన్నం తింటున్నాను, సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా వంట అయితే అవుతుందన్నమాట. విజిల్స్ అవి పెట్టేశాను. ఇంకా వేడివేడిగా ఉంది. పరవన్నం చల్లారిపోతే బాగోదు కదా, నేనే తింటున్నాను. వీళ్ళు ఎవరు తిన్నన్నారు. తింటావా నువ్వు?
స్వీట్ తిన్నారు కానీ పరవాన్నం నేనే తింటానండి. ఇంకా పప్పు కూడా పెట్టేసాను, పప్పు ఆనపకాయ వండుతున్నాను. క్యాబేజీ పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము, వీలుని బట్టి వేస్తాను, టైంని బట్టి. నాకు ఒక అలవాటు ఉంది కదండి, టీలో మిక్చర్ అలవాటు. మా వాళ్ళందరికీ ఉంది. అదే అడుగుతున్నాను అనమాట, మన వాళ్ళెవరికైనా ఉందేమో ఈ అలవాటని. అయితే ఇంకోటి చూపిస్తాను. మన టెర్రస్ మీద రకాల పంట తీస్తూ ఉంటాను కదా, అలా మీకు ఒక మంచిది ఒక వెజిటేబుల్ అని చెప్పలేను, అది ఫ్రూట్ అని చెప్పలేను, చూపిస్తాను మీకు. ఉండండి. ఇదిగోండి, ఇది కొండ మామిడి లేదా అడవి మామిడి అంటారు. టేస్ట్ చాలా బాగుంటాయండి, చెట్టుకే పండిపోతాయి. బాగా ముదిరిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి మన గార్డెన్లో పండిన కొండ మామిడి అండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడేమో మనం పులిహోర అది చేసుకుంటాము, పచ్చళ్ళు కొబ్బరికాయ పచ్చడి అది చేసుకోవచ్చు. మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. లేకపోతే చాలా బుట్ట నిండా కోసాను. ఎప్పుడు మనం వండుకుంటూనే ఉంటాం కదా, వాళ్ళు ఎప్పుడో కానీ రారని వాళ్ళకి ఇచ్చాను. అయితే అందులో కొన్ని పళ్ళు పండినాయి మాట. కడిగేసి ఇది టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇప్పుడే మా వారు టేస్ట్ చేసి చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చేయన్నారు. ఇప్పుడు తిని చూసి చెప్తాను. పులుపు, కొంచెం లైట్ స్వీట్నెస్, ఒక ఉసిరికాయ తిన్నట్టు ఉంది కదా, అలా అనిపిస్తుందండి. బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా పెంచుకోండి ఇలాంటి మొక్కలు టెర్రస్ మీద. రకాలని మనకి మార్కెట్లో దొరకవు, ఎక్కువ శ్రీలంక సైడ్ ఉంటాయన్నమాట. స్ట్రీట్ ఫుడ్ అలాగా అక్కడ కట్ చేసి ఉప్పు కారం అది పెట్టి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు, బాగుంటుంది. బఠానీ నానబెడుతున్నానండి. మధ్యాహ్నం బఠానీ చేద్దామని, అన్నీ ఇంట్లో ఉన్నాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. సరే ఇంకెలాగో స్నాక్స్ ఏమీ చేయట్లేదు కదా అని క్యాబేజీ పకోడీ వేద్దామంటే నూనె ఎక్కువ లాగుతుంది కదమ్మా, వద్దమ్మా ఆయిల్ ఫుడ్ ఎక్కువ చెప్పింది వద్దంటున్నారు. కొన్ని బఠానీ తింటారు, నానబెట్టి ఉంచాను. వేడివేడిగా ఆనపకాయ పప్పు అయిపోతుంది. దీంట్లోకి చల్ల మిరపకాయలు, చక్కగా వడియాలు వేపుకుంటే, గొట్టాలు వేపుతాను. వడియాలు లేవు, వడియాలు పెట్టుకోవాలి. ఇంకా ఈ ఎండాకాలం వచ్చేసింది కదా, పెడతాను వడియాలు. వాటర్ తినాను ఇందులోకి. నెయ్యి ఉంది, దీని మీద పెడతాను, కొంచెం కరుగుతుందేమో. కాగిందంటావా? ఇంకొంచెం కాగాలి. డాక్ మహారాజు సినిమా కూడా స్టోరీ బాగుంది కదండి. ఎంతమంది చూసారు సినిమా? నేనైతే చూసేసాను, కానీ బాగుంది. కరకరలాగంటే కరకరలాడేలాగంటే మెత్తపడకుండా ఉంటాయి. మిర్చి ఎప్పుడో సంవత్సరం క్రితమే అయిపోయింది, ఇంకా లాస్ట్ మాట ఇది. ఇంకెక్కడి నుంచి వస్తాయి, ఇవి మెత్తగానే ఉంటాయి. కొంచెం ఎండలో పెడుతూ ఉండాలి, అడప వడియాలు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అడప అత్తమాట ఎండలో పెట్టుతూ ఉంటేనే క్రిస్పీనెస్ వస్తాయి. మెత్తబడ్డాయి కొంచెం ఎండలో పెట్టుకుంటే అప్పుడు మనం వేపుకునేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయి. ఇదిగోండి, పెట్టేస్తాను భోజనం, తినేసేయండి. నీళ్ళు తీసావా? వాటర్ బాగున్నాయి. ఇవి కొంచెం వేడివేడిగా వేపేసినప్పుడే కొంచెం లైట్గా కారం చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కారం అయితే చల్లట్లేదు, చల్ల మిరపకాయలు ఉన్నాయి కదా, అన్నం తినేసాక పెరుగుంది, సరిపోతుంది మాకు. ఈరోజు మా ఇంట్లో లంచ్ ఇలా చేసుకుంటామన్నమాట. అంత అంటే ఏదైనా వేపుడు ఏదైనా పెడతాను, ఒక్కోసారి టైం కుదరకపోతే వేపుడది కూడా పెట్టనమాట. ఇవాళ పూజ అయింది కదా, కొంచెం లేట్ అయింది, హడావిడి అయిందన్నమాట కొంచెం. ఏమండి భోజనం? సాయి దాన్ని కూడా వచ్చి సాయి కొంచెం వాటర్ తీరా, కొంచెం వాటర్ తీసి
నెయ్యి ఆవకాయ వేసుకుంటారా? ఆవకాయ ఉంది, మాగాయ ఉంది. ఇంకా అయిపోయిందిలేండి, ఇంకొక సీసా వస్తుందేమో అంతే. మళ్ళీ కొత్త ఆవకాయలు పెట్టుకోవచ్చు మాట, జీడ ఆవకాయ దీని. ఇది మాగాయ మాట. ఈసారి మాగాయ కొంచెం పెట్టుకుంటాను, ఎక్కువ పెట్టుకుంటాను. అయిపోతుంది, సరిపోవట్లేదు. కామెంట్స్లోనేమో ముందు రైస్ వడ్డించకుండా కూర వడ్డించండి అంటారు, మేము ముందే రైస్ వడ్డిస్తాం. అంటే అక్కడ ఉంటుంది కదా గ్యాస్ దగ్గర, అన్నం గిన్నె పట్టరాం కదా, మనకు అలవాటు కదా, ఇంకా అలవాటులో పొరపాటు. మళ్ళీ ఇప్పుడు అన్నం చేత కూడా వడ్డిద్దాం అంటే మరి నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. కొంచెం పచ్చడి మాగే ఇంకా అయిపోయినాయి, అవి కూడా అయిపోయినాయి, తెచ్చుకోవాలి. కొద్దిగా నెయ్యి తీసా, నెయ్యి తీయలేదా? తీసేది మీకు పప్పు వేయమంటారా, ఏమేమంటారా, అది మర్చిపోతున్నారు మీరు. కొద్దిగా నెయ్యి ముందు పచ్చళ్ళు నెయ్యి వేస్తుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. వేరా నువ్వు దా పట్టయితే కొంచెం పట్టు, పైకి పెట్టే. సరిపోద్దా? నువ్వు వేసుకుంటావా చిన్నోడా? పప్పు ఆనపకాయ, పప్పు ఆనపకాయ వడియాలు నాన్న, ఇదిగో చల్ల మిరపకాయలు. సరే అండి, ఇదండి ఈరోజు అయితే. చల్ల మిరపకాయ పెరుగన్నంలో నంచుకుంటే చాలా టేస్ట్. అవును, నేను తీసాను ఆల్రెడీ వీడియో, మన వాళ్ళకి తెలుసు. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో ఇంకా లంచ్ అయితే ఇలా అయిపోతుంది. వారం కాబట్టి నాన్ వెజ్ లేకుండా చక్కగా పప్పు ఆనపకాయ, ఇదే సుఖం అనిపిస్తుంది నాకు నాన్ వెజ్ కన్నా కదా. వెజ్ బాగుంటుంది నాకు, మా వారికి. మా సాయిరం అయితే అస్సలు ఇంకా హాయిగా ఉండాలంటే నిజంగా పప్పులోని కాయగూరలు హాయిగా ఉంటుంది. అవును, నిజమే అండి. రావు, హెల్త్కి కూడా మంచిది. ఆకుకూరలు అయితే ఇంకా మంచిది. ఎప్పుడైతే పెడితే నీకు ఆనించి మారుస్తాను, అంటే వారానికి ఎన్నిసార్లు ఆకుకూరలు తింటే బెస్ట్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా బఠానీ కూడా చేస్తాను, చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. టైం కరెక్ట్గా 5:30 అయిందండి. ఇంకా మొదలు పెట్టేస్తున్నాను బఠానీ చేద్దామని. బఠానీ నానబెట్టాను కదా, ఇదిగోండి బఠానీ. ఆ బఠానీలోకి కొంచెం ఆలు కూడా వేసేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, పెద్ద దుంప మాట. ఇంక ఇది తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, సరిపోతుందండి. బంగాళదుంప అంటే ఉత్తి బఠానీ కూడా చేసుకోవచ్చు, కానీ బంగాళదుంప వేసుకుంటే టేస్ట్ ఇంకా డబుల్ రెట్టింపు అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. విజిల్స్ ఏం చేసుకోవాలన్నమాట, ఒక 3 విజిల్స్ ఏం చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కొద్దిగా క్యారెట్ కూడా వేసేసానండి, ఇందాక మర్చిపోయానని. ఒక 2 విజిల్స్ అయ్యేటప్పటికి మళ్ళీ చల్లారేక మళ్ళీ పెడుతున్నాను. ఇంట్లో ఏముంటే వాటితోటే బఠానీ చేసేస్తున్నాను ఈరోజైతే. పచ్చిగించి తెప్పించట్లేదు ఏవి వస్తువులు. అంటే వస్తువులు అంటే అదే కొత్తిమీర కానీ కూరగాయలు అయ్యి, ఇంకేముంటే అదే. లెమన్ ఇంట్లో ఉంది, ఆలు ఉంది, చక్కగా కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి. కార్న్ఫ్లెక్స్ కదా అవి, కార్న్ఫ్లెక్స్ ఉన్నాయండి. అవన్నీ కలిపి చేసేద్దాం. ఇంచుమించుగా ఒక 6 ఎన్నో విజిల్స్ వేయించానండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా, బంగాళదుంప అంతా పేస్ట్ అయిపోవాలన్నమాట. క్యారెట్ కోరుకుని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మాది కొంచెం వడిలిందని ఇంకా నేను ఇలా ముక్కల కింద కట్ చేసేసి కలిపేసాను. ఇది చాలా హెల్తీ అని చెప్తాను నేనైతేనే. ఆయిల్ అది వేయం కదా, ఓన్లీ వాటర్ అది వేసి కొంచెం బఠానీ వేసి క్యారెట్ బీట్రూట్ తురుముకొని వేసుకోవచ్చు. మా పిల్లలైతే అండి, ఇంక అక్కడ వాడపల్లి వెళ్తున్నాం కదా, బఠానీ అంటే చాలా లైక్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఏంటో తెలియదు కానీ టేస్ట్ రెండు బాగుంటాయి. ఇంట్లో ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కానీ బయటికి వెళ్తే మటుకి భలే ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో కూడా చేస్తాను, ఇక్కడ కూడా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇదిగోండి చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకుని క్యారెట్ అలా తురుముకుని వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసానా? వేసానండి. కమ్మగా ఉంది కదా. మనం ఇప్పుడు వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు కొన్ని చూపిస్తాను. ఎప్పుడైనా సండే పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా బఠానీ ఎంత, ఒక 1/4 కిలో కూడా కాదండి ఇవి నేను వేసినవి, అంతే 1/4 కిలో కూడా కాదు, ఒక అంతే 200 గ్రాములు అండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు వేసాను, అలాగే కారం కూడా కొంచెం వేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు ఇది ఒకసారి కొంచెం కొద్దిగతలాడుతూ ఉడికితే బాగుంటుంది. నేను మసాలా పొడి మిస్ అయ్యాను, గరం మసాలా కూడా పట్టుకొస్తాను. ఇదిగోండి గరం మసాలా పొడి కొద్దిగా మనకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే బఠానీ అచ్చంగా అలాగా ధనియాలు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. కానీ బాగుంటుంది. మరీ కమ్మగా ఉన్నా మనం ఎంజాయ్ చేయలేం కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఏమీ వేయం కాబట్టి కొంచెం కారం లైట్గా, ఇదిగోండి ఇలాగ ఉంది కదా కలర్, చూసారా? ముక్కలు అయ్యి ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. బాగుందండి. ఎప్పుడైతే గరం మసాలా పొడి వేసానో మంచి అరోమా వచ్చింది, సువాసన వచ్చింది, కమ్మగా మంచి స్పైసీస్ తోటి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి. ఒక 10 నిమిషాలు ఇలా మగ్గపెట్టేసి కొత్తిమీర ఉంటే లాస్ట్లో ఫినిషింగ్ అలా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అక్క దగ్గరికి పంపిస్తాను హారికని. ఇదిగోండి హారికని పంపించాను మా తోటకూల దగ్గరికి, వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి. వెళ్ళి కొత్తిమీర పట్టుకొచ్చింది, బాగానే ఉంది టయానికి. అంతే, అలా వేసేసుకోవడమే. మన ఇంట్లో లేకపోయినా పక్కింట్లో కొత్తిమీర తెచ్చి వేసేసాను. ఒక్కోసారి ఇలాగే చేసుకుంటాం కదా, ఇరుగు పొరుగు ఉంటే చక్కగా కరివేపాకు ఇలాగ అడుగుతాం కదా. పల్లెటూరులో అయితే బాగుంటుంది, 2 కరివేపాకు కొమ్మలు ఉన్నాయా లేదా కొత్తిమీర ఉందా ఇలా అడిగి కూడా మనం వంట అనేది ప్రిపరేషన్ చేసేస్తూ ఉంటాం. బఠానీ అయిపోయిందండి. అంటే కొత్తిమీరతో పాటు 2 టమాటాలు కూడా యాడ్ చేశాను వీడియోస్కి. అంటే నేనే వీడియో తీయలేదు, ఇదిగోండి టమాటా ముక్కలు కూడా వేసాను. మంచిది మాట యాడ్ చేసుకుంటే టమాటాలు. అయితే మరి బయట అయితే వాడు కాన్ఫ్లెక్స్ అయ్యి వేస్తారు కాబట్టి ఇదిగోండి ఇవి మనకి బయట దొరుకుతాయి అన్నమాట, చక్కగా వేపుకోవచ్చు. మిక్చర్లో కూడా కలుపుతూ ఉంటారు కదా, ఇవి మొక్కజొన్న చిప్స్ మాట. ఇవి మనం ఇప్పుడు వేపుకున్నాం, మరి దాంట్లో పైన చల్లడానికి మాట. బాగుంది. ఇదిగోండి ఈ బఠానీ రెడీ అయిపోయింది. పిల్లలు కింద వీడియో తీసుకుంటున్నారు, వాళ్ళు వచ్చేలోపల నేను బఠానీ రెడీ చేశాను. హారిక కాలేజ్ నుంచి వచ్చేసింది, చక్కగా వేడివేడిగా తింటారు వీళ్ళు కూడా. మా వారు కూడా వెయిట్ చేస్తున్నారు. బఠానీ, కార్న్ఫ్లెక్స్, నిమ్మకాయ, ఆనియన్స్ పట్టుకుని వెళ్ళిపోతాను నడిచిన టేబుల్ దగ్గరికి. ఏ బిట్టు అన్నం పాడేకు, పప్పు వేసి పెట్టాను నచ్చలేదనుకుంటాను దానికి, ఎప్పుడు కక్క ముక్క కావాలంటది ఒక్కొక్కసారి. ఇదిగోండి ఇంక గిన్నెలు తీసుకుంటాను. ఎందుకు ఇది మన చెట్టుకాయ హారిక, బాక్స్ తెచ్చుకున్నావా? అది సరిపోతుంది ఆంటీకా, ఓకే. ఇలా బయట ఒక కప్పు, అక్కడ డైలీ బయట బఠానీ దొరుకుతుందండి, ఎప్పుడైనా తెచ్చుకుంటారు పిల్లలు. బయట వేసేది ఏంటంటే కొంచెం అరటికాయ బజ్జీ లాంటిది, అది కూడా ఇందులో వేస్తూ ఉంటారన్నమాట. అయితే వాడపల్లి వెళ్తున్నాం కదా, అక్కడ చాట్ అయితే ఇది ఇలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా, కొంచెం బీట్రూట్ అది కూడా వేసారు వాళ్ళు. ఇంకా అన్నీ వేసినట్టే నేను ఇంగ్రీడియంట్స్ అయితేనే. అంతే, ఇంతే. కప్పు ఇంత పెడుతున్నారు, 20 రూపీస్ అంట. ఆ వేడివేడిగా తిరిగి వచ్చి బయటకు వచ్చిన వెంటనే అన్నయ్యలకు బాగా నచ్చుతుంది దానిక, వాళ్ళతో పాటు నాకు కూడా ఇప్పించేస్తున్నారు. ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు, మాకు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. వాళ్ళు కూడా పైన అంతా వేసేస్తారు. ఫ్లెక్స్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. దీనిపైన మళ్ళీ స్పైసీగా కొంచెం కారం కూడా వేసుకుంటారు, అది కూడా వేస్తాను కొద్దిగా, మా వాళ్ళు తినడానికి బాగుంటుంది. నాన్న తల్లి తీసుకురా, నచ్చదా నీకు కారం? స్పైసీ లైట్గా జల్లితే వద్దా? పోనీ డాడీ ట్రై చేస్తారు వీళ్ళు, నచ్చుతుందండి మీకు? వేస్తాను నేను.
అంతే సరిపోతుంది. ఇంకంత మించి వద్దులేండి మళ్ళీ టేస్ట్ చేసేస్తారు. డాడీ అమ్మ పిలుస్తుంది. రండి, బఠానీ చేసాను. బఠానీ చాట్ రెడీ చేసి చేశాను, టేస్ట్ చేయండి. ఇవాళ ఇంకా రైస్ కట్ట ఉండదు, మరి రైస్ వండకి ఇంకా ఓకే, మీ ఇష్టం. వండమంటే వండుతాను. ఇది ఎలాగో 2 కప్పులు ఎలా వస్తాయేమో కదా అవును, తినేసి వాళ్ళు ఇంకా రాలేదు. కిందకి ఫోన్ చేశారా పిల్లలకి? వాళ్ళు చేసిన వర్క్ ఉన్నారట. టేస్ట్ చేయండి ఎలా ఉందో. నిమ్మకాయ పిండేవా కొద్దిగా బదులు ఇది వేసుకోండి. రాల్పల్లి స్ట్రీట్ ఫుడ్ అవును, చాలా బాగుంటుంది. మనం వాడపిల్ల తిన్నట్టున్నారు కదా మీరు సాయం వెళ్ళినప్పుడు. కానీ ఇది ఆ చలిలో వేడివేడిగా సూపర్ ఉంది. అరికద్ద నువ్వు కూడా ట్రై చేయి. బాగుంది. బాగుందా? మొత్తం అంతా ఉడికిపోయిందేమో బఠానీ. బఠానీ ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంది, చాలా బాగుంది. సాయం వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా ఒకళ్ళొకళ్ళు 2 కప్పులు తినేసి ఇంకా రైస్ తినమంటారు. కానీ రైస్ కానీ అడిగితేను ఇది తినేసాక తింటారంటే పప్పు ఉంది ఇంకా తినరు. హెవీ అని పొద్దుట పప్పు ఇప్పుడు పప్పు అంటే తినరండి. చాలా బాగుంది. శీతాకాలం ఇటువంటి వేడివేడిగా చాట్లు లాంటివి చేసుకుని తిన్నా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంది నిజంగా. రియల్లీ గుడ్ మాట టేస్ట్ అది చాలా బాగుంది కదా. మా వారికి నచ్చేసింది, మా పిల్లలకి కూడా నచ్చుతుంది. ఇలాగా వేడివేడిగా తినేస్తాను. అప్పుడప్పుడు ఇలా సరదాగా చేసుకోండి ఇంట్లో. మీరు కూడా టైం స్పెండ్ చేయండి పిల్లలతో, ఫ్యామిలీతో. ఇలా చక్కగా ఇంట్లో చేసుకున్న వాటితో బాగుంటుంది, హెల్త్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆరోగ్యంగా కూడా మనం కూడా ఉంటాం. కొద్దిగా ఆడవాళ్ళకి శ్రమ ఉంటుంది అనుకుంటే మరి తప్పదు. మరి హౌస్ వైఫ్ అయిపోయినాక ప్రతి ఒక్కరు కూడా చాలా మట్టుకి ఇంట్లో చేసుకుంటాకే ఇంపార్టెంట్. బయట బాగా తగ్గించుకోండి. కాన్ఫ్లెక్స్ ఏమంటారు కొన్ని వద్దా. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఇంత కష్టపడి చేస్తున్నందుకు లైక్ ఇస్తే మీకు నచ్చిందా లేదా అనేది నాకు లైక్ ద్వారా తెలుస్తుంది. లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.